ఈ వీడియోలో మనం ఈవెంచువలీ గురించి తెలుసుకుందాం. ఈవెంచువలీ ఈజ్ ఎన్ అడ్వర్బ్. అంటే ఈవెంచువలీ అనున్నది ఒక క్రియా విశేషణం. అడ్వర్బ్ అంటే క్రియా విశేషణం. మీనింగ్ ఇన్ ది ఎండ్. ఎండ్ అంటే చివర. ఇన్ ది ఎండ్ అంటే చివరకు. ఆఫ్టర్ అ లాంగ్ డిలే అంటే చాలా సమయం తర్వాత. ఆఫ్టర్ ఓవర్కమింగ్ డిఫికల్టీస్ ఆర్ స్ట్రగుల్స్ అంటే కష్టాలను అధిగమించిన తర్వాత. కాబట్టి ఈవెంచువలీ అంటే చివరకు, చాలా సమయం తర్వాత లేదా కష్టాలను అధిగమించిన తర్వాత. ఎగ్జాంపుల్స్ చూద్దాం. షీ ట్రైడ్ మెనీ టైమ్స్ అండ్ ఈవెంచువలీ సక్సీడెడ్. షీ ట్రైడ్ మెనీ టైమ్స్ అంటే ఆమె ఎన్నోసార్లు ప్రయత్నించింది. అండ్ మరియు ఈవెంచువలీ అంటే చివరికి. సక్సీడెడ్ అంటే విజయం సాధించింది. షీ ట్రైడ్ మెనీ టైమ్స్ అండ్ ఈవెంచువలీ సక్సీడెడ్ అంటే ఆమె ఎన్నోసార్లు ప్రయత్నించింది, చివరికి విజయం సాధించింది. ద స్మాల్ ప్లాంట్ ఈవెంచువలీ గ్రూ ఇంటూ అ బిగ్ ట్రీ. ద స్మాల్ ప్లాంట్ అంటే చిన్న మొక్క. ఈవెంచువలీ అంటే చివరికి. గ్రూ అంటే పెరిగింది లేదా పెరిగెను. ఇంటూ ఆ బిగ్ ట్రీ అంటే చిన్న మొక్క చివరికి పెద్ద వృక్షంగా పెరిగింది. ఆ బిగ్ ట్రీ అంటే పెద్ద వృక్షం. ద స్మాల్ ప్లాంట్ ఈవెంచువలీ గ్రూ ఇంటూ అ బిగ్ ట్రీ అంటే చిన్న మొక్క చివరికి పెద్ద వృక్షంగా పెరిగింది. ఈవెంచువలీ అంటే చివరికి. హీ కెప్ట్ వర్కింగ్ హార్డ్ అండ్ ఈవెంచువలీ బికేమ్ ద CEO ఆఫ్ ద కంపెనీ. హీ కెప్ట్ వర్కింగ్ హార్డ్ అంటే అతడు కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు. అండ్ మరియు ఈవెంచువలీ అంటే చివరికి. బికేమ్ ద CEO ఆఫ్ ద కంపెనీ అంటే ఆ కంపెనీ CEO అయ్యాడు. హీ కెప్ట్ వర్కింగ్ హార్డ్ అండ్ ఈవెంచువలీ బికేమ్ ద CEO ఆఫ్ ద కంపెనీ అంటే అతడు కష్టపడి పనిచేసి చివరికి ఆ కంపెనీ CEO అయ్యాడు. దే స్ట్రగుల్డ్ అలాట్ బట్ ఈవెంచువలీ వన్ ద మ్యాచ్. దే స్ట్రగుల్డ్ అలాట్ అంటే వారు చాలా కష్టపడ్డారు. బట్ అంటే కానీ. ఈవెంచువలీ అంటే చివరికి. వన్ ద మ్యాచ్ అంటే మ్యాచ్ గెలిచారు. WIN విన్ అంటే గెలవడం. విన్కి పాస్ట్ టెన్స్ వన్. వన్ ద మ్యాచ్ అంటే మ్యాచ్ గెలిచారు. దే స్ట్రగుల్డ్ అలాట్ బట్ ఈవెంచువలీ వన్ ద మ్యాచ్ అంటే వారు చాలా కష్టపడ్డారు కానీ చివరికి మ్యాచ్ గెలిచారు. ఈ విధంగా చివరికి, చాలా సమయం తర్వాత లేదా కష్టాలను అధిగమించిన తర్వాత అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈవెంచువలీను ఉపయోగిస్తాం. ఇప్పుడు మీకు ప్రాక్టీస్ కోసం
ఒక క్వశ్చన్. వారు చాలాసేపు వాదించుకున్నారు కానీ చివరికి ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. వారు చాలాసేపు వాదించుకున్నారు కానీ చివరికి ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.